ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్య అత్యంత అభివృద్ధిని సాధించే నిమిత్తము చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0లో భాగంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు మండలంలో జెడ్పీహెచ్ఎస్ చాటపరునందు డిసెంబర్ 5న ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఉదయం ప్రధానోపాధ్యాయుల వారు, ఉపాధ్యాయేతర సిబ్బంది, ఎస్ఎంసి సభ్యులకు, తల్లిదండ్రులకు, అధికారులకు, దాతలకు, పూర్వ విద్యార్థులకు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ గారికి ఘన స్వాగతం పలుకుట జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులను వారి పిల్లల తరగతి గదులలో క్లాస్ టీచర్స్తో కలిసి సమీక్షా సమావేశమునకు సిద్ధపరిచిరి. తదనంతరము ప్రతి విద్యార్థి యొక్క వ్యక్తిగత ప్రగతిని సమీక్షిస్తూ తల్లిదండ్రులతో తరగతి ఉపాధ్యాయులు చర్చించటం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, అసెస్మెంట్ బుక్లెట్స్ మరియు హెల్త్ కార్డ్స్ని చూపించి వివరించిరి. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో కేవలము మార్కులే కాకుండా విద్యార్థుల యొక్క విద్య, ఆరోగ్యము, అభిరుచులు, నైపుణ్యాభివృద్ధి మొదలైన అంశాల గురించి చర్చించడం జరిగింది. నిపుణ్ లక్ష్యాలను సాధించట కొరకు విద్యార్థుల అభ్యసనను మెరుగుపరచడంలో తల్లిదండ్రులు ఎలాంటి సహకారాన్ని అందించాలో వారికి దిశానిర్దేశం చేయుటకు గాను లీప్ యాప్, కెరీర్ గైడెన్స్, మెంటల్ అండ్ హెల్త్ కౌన్సిలింగ్, స్కిల్ ఎడ్యుకేషన్, మాదక ద్రవ్య వాడక నిర్మూలన, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంటింగ్ మొదలగు అంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ను ఐఎఫ్పి ప్యానెల్ నందు ప్రదర్శింపచేశారు. తదుపరి సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా స్పోర్ట్స్ కిట్స్, లైబ్రరీ బుక్స్, విద్యార్థులచే తయారు చేయబడిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్, సైన్స్ ప్రాజెక్ట్ మోడల్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 300 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పూర్వపు విద్యార్థులు అనేక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు మరియు ప్రతి ఈవెంట్ని సక్సెస్ చేయటంలో చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ వారి పూర్తి సహాయ సహకారాలని అందించటం జరిగింది. అంతేగాక తమ పిల్లలు అనేక పోటీలలో సాధించినటువంటి బహుమతులను తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. తదనంతరము ప్రార్థనతో సమావేశం ప్రారంభమైనది. ప్రధాన ఉపాధ్యాయుల వారు విద్యార్థుల ప్రగతికి సంబంధించి, పాఠశాల అభివృద్ధికి సంబంధించి అమలు చేసిన కార్యక్రమాలను తెలియజేసిరి. విలువల విద్యలో భాగంగా విద్యార్థి శతక పద్యాన్ని భావరాగయుక్తంగా ఆలపించింది. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఈ పద్య భావం: ఓ సుమతి, మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం సహజం, అందులో విశేషం లేదు. కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి సుమ. 10వ తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షకు ఏ విధంగా సంసిద్ధత చేస్తున్నారో మరియు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా అమలు చేస్తారో ఉపాధ్యాయులు వివరించిరి. ప్రస్తుత సమాజ పరిస్థితులలో బాలికలకు రక్షణ అనేది చాలా అవసరం. కావున బాలికలు ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇతరుల నుండి తమను తాము ఏ విధంగా రక్షించుకుంటారో అనేది సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ ద్వారా ప్రదర్శించినారు. ఇంకా ఏ విధంగా విద్యార్థులను, పాఠశాలను అభివృద్ధి పరచాలని ఆశిస్తున్నారో తల్లిదండ్రులు ప్రసంగించారు. పాఠశాల భౌతిక అవసరాల కొరకు ఎస్ఎంసి చైర్మన్ పూర్వ విద్యార్థులు మరియు దాతల నుండి సహాయ సహకారాలను అందించాలని కోరారు. మన ముఖ్య అతిథి సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి అయిన శ్రీ పంకజ్ కుమార్ గారు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యా ప్రమాణాల అభివృద్ధి కొరకు విద్యార్థులు క్వశ్చనైర్ నిర్వహించారు. నేడు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సాంఘిక దురాచారాలు ఎన్నో ఉన్నాయి.
అందులోనూ మరి ముఖ్యంగా చెప్పుకోదగ్గ సమస్య బాల్య వివాహాలు. ఈ బాల్య వివాహాల కారణంగా మన బాలల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది కనుక, ఈ బాల్య వివాహాలను అరికట్టవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఎంతో ఉంది. కావున ఈరోజు మన ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి వారి అందరితోనూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించుట జరిగినది. సమావేశం అనంతరము విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు అతిథుల అందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనమును అందించుట జరిగింది. ఇందులో భాగంగా శుభదిన్ భోజనంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు దాతల యొక్క సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు అతిథులు అందరికీ కూడా ఎండిఎం భోజనంలో అదనంగా చక్కెర పొంగలిని మరియు రుచికరమైనటువంటి కూరలను అదనంగా అందజేశారు. ఈ భోజనాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు అతిథులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆరగించట జరిగింది. విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు, అతిథులు అందరూ అత్యంత ఆనంద ఉత్సాహాలతో యావత్తు కార్యక్రమమును విజయవంతం చేశారు. ధన్యవాదములు. ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాటపర్రు.